బోత్సకు క్లారిటీ వచ్చిందా? వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు క్లారిటీ వచ్చిందా అన్న చర్చ సాగుతుంది. బొత్స సత్యనారాయణ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్తో సన్నిహితంగా ఉన్న మంత్రులలో ఒకరు. ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఆయనకు ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను అప్పగించారు. ఆయన కుటుంబ సభ్యులకు ఎక్కువగా టికెట్లను ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీలో బొత్స హవా ఒక లెవెల్లో సాగింది. అయితే 2019లో వైసీపీని విజయనగరం జిల్లాలో టోటల్గా గెలిపించి క్లీన్ స్వీప్ చేయించిన బొత్స 2024లో తనతో పాటు జిల్లాలో వైసీపీ ఓడిపోయినా ఏమీ చేయలేకపోయారు. ఇది రాజకీయ మహిమ. ఆనాడు వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తే 2024లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. దాంతో బొత్స కూడా ఎన్నికల ఫలితాల మీద షాక్ కి గురయ్యారు. ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. అసలు బొత్స ఉన్నారా లేరా అన్నట్లుగానే కాలం సాగింది. ఏపీలో ఈ మధ్య కాలంలో ఏమి జరిగినా బొత్స నుంచి రియాక్షన్ ఏమీ లేదు. కానీ ఆదివారం ఆయన తీరిక చేసుకొని మీడియా ముందుకు వచ్చారు. ఏపీలో గత 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను ఎంతగానో కలత చెందేలా చేశాయని ఆయన అంటున్నారు. ప్రజాస్వామ్య విధానాలు ఎక్కడా అమలు కావడం లేదని అంటున్నారు. వీసీలను రాజీనామాలు చేయమని కోరటమేంటని ప్రశ్నించారు. వారిని గవర్నర్ నియమిస్తారని ఆయన అన్నారు. వైసీపీ ఆఫీసులోకి టీడీపీ నాయకులు వస్తున్నారని, ప్రైవేట్ ఆస్తుల్లోకి చొరబడడానికి వారికి ఉన్న హక్కులు ఏమిటి అని ఆయన అంటున్నారు. తమ పార్టీ అన్ని అనుమతులు తీసుకొని పార్టీ ఆఫీసులు నిర్మిస్తోందని బొత్స చెప్పారు. టీవీ డిబేట్లలో కొందరు రిటైర్ ఉన్నతాధికారులు నాటి జగన్ ప్రభుత్వం గురించి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారని బొత్స నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రైటర్ అధికారులు అధికారంలోకి ఉన్నప్పుడు మాట్లాడకుండా జగన్ అధికారం నుంచి దిగిపోయాక మాట్లాడడం ఈ మేరకు సబబని బొత్స ప్రశ్నించారు. ఇవన్నీ పక్కన పెడితే బొత్స వైసీపీ తరపున మీడియా ముందు బలంగానే వాయిస్ వినిపించారు. అంతేకాదు ఆయన ఏపీలో 20 రోజుల టీడీపీ పాలన మీద రివ్యూ లాంటిదే చేశారు. ప్రజాస్వామ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో బొత్స రానున్న రోజులలో యాక్టివ్ అవుతారని అంటున్నారు. అయితే బొత్స మీద ఇప్పటిదాకా రకరకాలైన ప్రచారాలు సాగింది. అయితే టీడీపీ వైపు చూస్తున్నారని, అలాగే జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజమెంతో తెలియదు. కానీ బొత్స వైసీపీలోనే కొనసాగుతారా అన్నది క్లారిటీ వచ్చిందని అంటున్నారు. టీడీపీలో సీనియర్లు మెల్లగా పక్కకు జరగమని సూచిస్తున్నారు. జనసేన అయితే కొత్త వారితోనే ముందుకు సాగాలని చూస్తుంది. దీంతో సీనియర్ నేతలుగా ఉన్న వైసీపీ వారికి ఎక్కడా ప్రస్తుతానికి అయితే ఆఫర్లు లేవని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో వైసీపీ సీనియర్ల రాజకీయం ఎలా ఉంటుందో.